నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏ వంట చూద్దామండి. మరి షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇవాళ ఆహా ఏమి రుచిలో ఆహా అనిపించే ఆ రుచి ఏంటి? 2 సూపర్ వెజిటేబుల్స్తో అంటే ఈ రెండింటి కాంబినేషన్లో ఒక కర్రీ చేస్తున్నాను. వంకాయ మునక్కాడ కర్రీ అండి. వంకాయ మునక్కాడ కర్రీ. అవునండి. కొంచెం డిఫరెంట్ కాంబినేషనే. ఎస్, సూపర్గా వస్తుంది. వావ్, వంకాయ మునక్కాడ కర్రీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చేద్దాం. వంకాయ మునక్కాడ కర్రీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, తరిగి ఉడికించిన మునక్కాళ్ళు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ నేను పొడి వంకాయలు తీసుకున్నానండి. ఓకే, సో ముక్కలుగా కట్ చేసి ఇలా మనకు బారుగా అంటే మనకు మునక్కాడలు కూడా కొంచెం పొడుగానే కట్ చేసుకుంటాం కదా, సో వంకాయలు కూడా అలాగే కట్ చేసి పెట్టేసుకున్నాను. సో 2 ఇంచుమించు ఒకే సైజులో. ఎస్. సో కొద్దిగా ఆయిల్. సో కూరగాయలు ఎప్పుడు కూడా ఏంటంటే మనం తరుక్కున్నప్పుడు ఈవెన్గా తరుక్కుంటే చూడడానికి కూడా బాగుంటుందండి. అవును, సర్వ్ చేసేటప్పుడు ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాకుండా. కొద్దిమంది అలాగే ఎలా కట్ చేసినా ఉడికిపోతుంది తినేది కదా అని, బట్ తినేది కూడా కొంచెం అందంగా కనిపిస్తే బాగుంటుంది. అవును. దీంట్లో ఉల్లిపాయ ముక్కలండి. సో ఇక్కడ మునక్కాడ ముక్కలు కొంచెం మనకు టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం. ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఉడకబెట్టేటప్పుడు ఏమైనా ఉప్పు పసుపు ఏమైనా వేసాం? ఏం వేయలేదండి, జస్ట్ అలా ప్లెయిన్గా ఉడికించి పెట్టేసుకున్నాం. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే మనం టొమాటో ముక్కలు యాడ్ చేస్తున్నాం గ్రేవీ కొరకు. సో ఇది అంటే మీడియంగా వస్తుంది మన గ్రేవీ. కొంచెం ఎక్కువగా కావాలి, లూజ్గా కావాలి అనుకుంటే టమాటోని మనం కొంచెం పేస్ట్ లా చేసేసి యాడ్ చేసుకుంటే సో ఇంకొంచెం గ్రేవీ మనకి ఎక్కువగా వస్తుంది. నాకు తెలిసి ఇది రైస్తోనే బాగుంటుందేమో. యూజువల్లీ ములక్కాడలు ఇవన్నీ రైస్తోనే బాగుంటాయి కదా ఈ ఐటమ్స్. అవునండి. సో కావాల్సిన వాళ్ళు తినొచ్చు. మునక్కాడలు ఎలాగైనా మేము తినేసేయాలనుకున్న వాళ్ళు రోటీతో అయినా లాగిచ్చేస్తారు. దట్స్ రైట్, దట్స్ రైట్, కరెక్టే. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇలాంటి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో మనం కర్రీస్ ఏదైనా చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. సో మనం కూడా అలాగే వేసుకున్నాం. ఎస్ అండి. సో ఫ్రెష్గా చేశాను. సో డైలీ చేసుకోవడం అంటే ఇంట్లో కుదరదు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాళ్ళు ఒకసారి చేసి అలా పెట్టేసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. బట్ కొంచెం స్పెషల్గా మనం ఏదైనా డిష్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం మోతాదులో ఎందుకు కాదు కొంచెం అలా చేసి వేసుకుంటే ఎంతసేపు ఒక 2 నిమిషాలు పని అసలు అది. ఎస్ అంతేనా? ఎస్, అంటే కొంచెం ప్లానింగ్గా చేసి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ టైం స్పెండ్ చేస్తారు. అవును. సో ఇవి కొంచెం వేగిపోయాయి. దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలండి. వంకాయ ఇట్టే ఉడుకుతుంది కూడా. ఎస్. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. ఉప్పు కారం పసుపు. ఉప్పు కారం పసుపు. సో ఇది కొంచెం మగ్గాలనుకుంటా కదా. ఎస్ అండి. కొంచెం మూత పెట్టేసేద్దాం. సో కొంచెం తొందరగా మగ్గుతుంది మూత పెట్టేస్తే. సో ఇవి మగ్గితే మనం టమాటో ముక్కలు అవి యాడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చూడండి. ఎస్ అండి. ఓకే, ఇది ఇలా మగ్గుతూ ఉంటుందండి. మనం చూద్దాం ఈలోగా ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
కళ్ళ చుట్టూ ఉబ్బులు తగ్గడానికి చాలా రకాల చిట్కాలు మనం చెప్పుకున్నాం కదా, ఈ చిట్కా కూడా ప్రయత్నించండి, ఉపయోగకరంగా ఉంటుంది. ఏం లేదండి, బ్లాక్ టీ బ్యాగ్స్ తీసుకుని వేడి నీళ్ళలో అద్ది మృదువుగా ఈ కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఉబ్బుల మీద అద్దుతూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ కింద ఉన్నటువంటి ఉబ్బులు క్రమేపీ తగ్గుతాయి. చిట్కా చూసాం కదా, అలాగే ఇక్కడ వంకాయ ఇంకా ఉడుకుతూ ఉంది. ఉడికినట్టేనా? ఇంకొంచెం కావాలి. కొంచెం. సో ఇప్పుడు మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. సగం మనకు దాంతో పాటు అయిపోతుంది. దాంతో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి. సో టమాటో అనేది ఏ వెజిటబుల్ తీసుకున్నా మనకు ఆ గ్రేవీ కాంబినేషన్కి చాలా బాగా సెట్ అవుతుంది. అవును. సో ఇది కూడా కొంచెం మూత పెట్టేసి మగ్గిచ్చేద్దామండి. 2 minutes. ఎస్, 2 నిమిషాల్లో మనకు మగ్గిపోతుంది. ఆ తర్వాత మనకు మునక్కాడలు ఆల్రెడీ మనం ఉడికిచ్చాం కాబట్టి అవి ఎక్కువ మనకు ఉడకాల్సిన అవసరం లేదు. సో అలా వేసేసి కొంచెం దాంట్లో మగ్గితే తీసేసుకోవచ్చు, సరిపోతుంది. సో దీంట్లో పోపు లాంటిది ఇంకేం అక్కర్లేదు కదా? ఏం అక్కర్లేదండి. అంటే ఉల్లిపాయ వాడినప్పుడు ఎక్కువగా ఏంటంటే పోపు దినుసులు వాడరు చాలా మంది. జీలకర్ర అది వాడుతూ ఉంటాం. జీలకర్ర ఒకటి వాడితే వాడతారు, బట్ పొడి వాడుతున్నామేమో. ఇక్కడ జీలకర్ర పొడి వాడుతున్నాం అండి. సో అంటే మనం తీసుకునే వెజిటేబుల్ని బట్టి దానికి ఏదైతే పోపు అయితే బాగుంటుంది. అంటే కొన్ని వేపుట్లకు పోపు కంపల్సరీ వాడతాం. అవును. సో కర్రీస్ కానీ మసాలా కానీ వాడినప్పుడు పోపు లేకుండా మనం డైరెక్ట్ ఉల్లిపాయతో తీసుకుంటాం అండి. అవునవును. చూద్దామండి. సో రెండు కూడా మగ్గిపోయాయి. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న మునక్కాడ ముక్కలు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. కొంచెం నీళ్ళు ఏమైనా అవసరం ఉందా లేదా అండి? అక్కర్లేదండి. కావాల్సి కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కాస్త ఉడికి. సో ఇది బేసికలీ ఇలాగే సెమీ డ్రైగా ఉంటేనే బాగుంటుందండి. ఓకే. సో నేను ఇందాక చెప్పాను కదా, కొంచెం గ్రేవీ కావాలనుకుంటే టమాటో మనం పేస్ట్లా వాడేసుకుంటే బెస్ట్. ఇంకొంచెం గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. అంటే వాళ్ళు చాయిస్ దాన్ని ఎలా వండుకోవాలనుకుంటే కర్రీస్ని. కర్రీకి అసలు మీరు అన్న టమాటో పేస్ట్ బెస్ట్ అసలు. అవునండి, హ్యాపీగా చేసుకోవచ్చు. మనం ఇలా చేసుకున్నాం కాబట్టి సెమీ గ్రేవీలా ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అండి. ఎస్. ఓకే. సో ఆ వేడికి మనకి మునక్కాడలకు కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. సరిపోతుందండి. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్టే అయిపోయిందండి. ఎస్, ఫాస్ట్గా ఉడకడానికే టైం కొంచెం. అవునండి. ఇదిగోండి. కొద్దిగా కొత్తిమీర, అంతే. ఓకే. వంకాయ మునక్కాడ కర్రీ రెడీ అండి. చూసారు కదండి, వంకాయ మునక్కాడ కర్రీ భలే చేసేసారు కదా. మరి మీరు కూడా చేయండి, ట్రై చేయండి, ఎలా ఉందో మాకు చెప్పండి. అయితే తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. వంకాయ మునక్కాడ కర్రీ తయారీ విధానం: ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఉడకబెట్టుకున్న మునక్కాళ్ళు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరికొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ మునక్కాడ కర్రీ సర్వ్ చేయడానికి రెడీ. వంకాయ మునక్కాడ కర్రీ టేస్ట్ టైం వచ్చేసిందో వచ్చిన రెడీ. బాగుంది, కమ్మగా. టొమాటో పులుపు మనం యాడ్ చేసుకున్న పౌడర్స్, తర్వాత మునక్కాడ ఫ్లేవర్ కూడా వంకాయకు బాగా పట్టేసింది. అవును. అంటే ఫ్లేవర్స్ అన్ని కూడా అలాంటి ఒకదానికి ఒకటి ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయాయి. బాగుంది. సో సింపుల్గా చేసుకునే డిష్ ఇది. అవును, బాగుంది. థ్యాంక్ యూ. చాలా సింపుల్ అండ్ ఈజీ టు మేక్ డిష్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
బాదం నూనెలో కొద్దిగా కాటన్ని ముంచి చర్మాన్ని కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది మంచి క్లిన్జర్ లాగా పనిచేయడమే కాకుండా చర్మం మీద ఉన్నటువంటి మురికి, దుమ్ము, ధూళి, జిడ్డు ఇలాంటివన్నీ తగ్గుతాయి. చర్మం బాగా క్లీన్గా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట రెడీగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సురేష్. సురేష్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి కాలనీయా? ఓకే. ఏం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్ ఏం బిజినెస్? వార్జ్ ఇండస్ట్రీ అని. వెరీ నైస్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? లీలా. లీలా. ఓకే. మీకు కొత్తగా పెళ్ళయిందా? నాకు తెలుస్తోంది 11 months అయిందండి. 11 months. కంగ్రాచులేషన్స్ అండి మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. సో కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నారనమాట ఇక్కడ మా దగ్గర ఇవాళ. వెరీ గుడ్, ఇద్దరికి వెల్కమ్. సో ఫస్ట్ మీరు వండుతున్నారు కదా? క్యారెట్ గోబీ పులావ్. క్యారెట్ గోబీ పులావ్. పులావ్. ఎక్కడ నేర్చుకున్నారు? జస్ట్ క్యాజువల్గా నేర్చుకున్నాను. క్యాజువల్గా నేర్చుకున్నారు. క్యారెట్ గోబీ పులావ్, దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. క్యారెట్ గోబీ పులావ్కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉడకబెట్టుకున్న బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేశాను. ముందు మనము ఈ ఆవు నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యి అంటే హెల్త్కి మంచిదని, జీడిపప్పు ఫ్రై చేసుకుందాం లైట్ బ్రౌనిష్లో. ఎస్. వంటలు చేస్తూ ఉంటారండి? చేస్తుంటానండి అప్పుడప్పుడు. అప్పుడప్పుడా? సో బేసికల్లీ మీది ఇక్కడేనా అండి, హైదరాబాదేనా? మాది రాజమండ్రి. రాజమండ్రి. ఓకే. సో అక్కడి నుంచి వచ్చారా ఇప్పుడు మీరు, లేకపోతే మేము ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారా? ఓకే. ఇప్పుడంటే మా చిన్నప్పుడే వచ్చాము. సో అప్పటి నుంచి ఇక్కడే. ఓకే. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు కొంచెం లైట్ బ్రౌన్. సో ఇక్కడ ఎవరెవరు ఉంటారండి మీరు? మదర్, ఫాదర్, నేను, మా 2 బ్రదర్స్. అంటే అన్నలా తమ్ముడు? అన్నయ్యలు. 2 అన్నలు. మీరు లాస్ట్ చిట్టి తమ్ముడా? ఓకే, నైస్. సో నార్మలీ తమ్ముడికి ఏం రాకుండా అన్నీ చూసుకుంటారు వాళ్ళే? మా ఇంట్లో అందరూ చేస్తారు. అందరూ వంటలు చేస్తారా? వెరీ గుడ్. సో మీరేంటి స్పెషలిస్ట్? నేను ఆల్మోస్ట్ నాకు వచ్చినవి అన్నీ చేస్తానండి. చేస్తారా? నాన్ వెజ్ టైం దొరుకుతుందా? కుదిరించుకుంటాం. ఎప్పుడైనా మా అమ్మ నాన్న బయటకు వెళ్ళినప్పుడు అట్లా అలా చేస్తుంటారు. ఇప్పుడు ఈ లైట్ బ్రౌనిష్ వచ్చినాయి, మనం దీన్ని తీసి సపరేట్గా పెట్టుకుందాము. ఓకే. ఇందులోనే ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర మసాలా, షాజీరా కదా? షాజీరా వేసేయండి. వేసి కొంచెం లైట్ ఫ్రై చేసుకుందాం. అలాగే 2 బిర్యానీ ఆకులు, వేసి వీటిని కొంచెం స్మెల్ వచ్చేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఫ్రై చేసుకొని తర్వాత మనం కాలీఫ్లవర్, బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ 1. సో ఆల్రెడీ పెట్టుకున్న కాలీఫ్లవర్, కొంచెం గ్రీన్ పీస్, క్యారెట్. ఓకే. కొంచెం దూరగా వేగాలేము. దూరగా వేయించుకోవాలి. సో మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. సో మీరు పెళ్లి చూపులకు వెళ్ళడం అవన్నీ చేస్తారా? చేశాను. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతారండి మీరు అమ్మాయిల్ని? నేనేం అడగలేదండి. అదేంటండి అలా అన్నారు? పెళ్లి మీరే కదా చేసుకోవాలి. నేనే చేసుకున్నాను కానీ ఏం అడగలేదు. అమ్మ వాళ్ళు అడిగారా? అమ్మ వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగారు. అవన్నీ ఆమెను అడగలేదు. ఓకే. ఇక్కడికి రావాలని ఎవరికి ఇష్టం? ఎవరైనా తనకి ఇష్టం, నన్ను అడిగింది, సరే నీ ఇష్టం అని చెప్పాను. ఓ వెరీ స్వీట్. పచ్చిమిరపకాయలు,
తర్వాత కొంచెం సాల్ట్, ఉప్పు. ఆనియన్స్, ఉల్లిపాయలు కూడా ఇప్పుడు వేసుకున్నాం. ఒక 2 minutes ప్యాన్ మూత పెట్టేద్దాం. మూత పెడదాం. చూసారు కదండి, మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? వైలైట్ తప్పకుండా రండి. ఏం చేయాలి రావాలంటే? చాలా సింపుల్, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఒకసారి చూద్దామండి. చూద్దాం. ఓకే చూడండి. ఇందులో మనం ఈ రైస్ వేసుకుందాము. బాస్మతి బియ్యం. మీ ఆవిడ గారు మీకు ఏమైనా వండి పెట్టారా? రోజు తనే బాక్స్ పెడుతుందండి నాకు. తనే బాక్స్ పెడుతుందా? ఓకే. ఇంట్లో అందరూ కలిసి ఉంటారు కదా, అయినా మీ ఆవిడ గారు వండుతున్నారా అని? కొత్త పెళ్లి కూతురు కదా, సో తనే ప్రేమగా మీకు బాక్స్ వండి పెడుతుందా? నచ్చిందా? బాగుండుతుందా? వెరీ గుడ్. మీకు మార్కులు వచ్చేసాయి. గుడ్. ఆవిడదే ఇంట్రెస్ట్ కదా, అందుకని తెలుగు రుచిలో రావాలని. అవునండి. వంటలు వండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఏమంటారు? అంతేనా? అంతే. కొంచెం వాటర్ పోసుకుందాం. వాటరా? ఒక 5 minutes ఇట్లా ఉడికిపిస్తే సరిపోతుంది. అవునా? మూత పెడదాం. మూత పెట్టాలి. ఉడకనిద్దాం. ఉడకని ఒకసారి చూద్దామండి. చూడండి. కలుపుకొని అయిపోయింది బిర్యానీ. గార్నిష్ కోసమని ఇందాక మనం వేయించుకున్న జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పులు పైనుంచి. క్యారెట్ గోబీ పులావ్ రెడీ. వెరీ నైస్. క్యారెట్ గోబీ పులావ్ రెడీ. చాలా ఈజీ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. క్యారెట్ గోబీ పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులను వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి మరికొంచెం సేపు బాగా కలపాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ గోబీ పులావ్ సర్వ్ చేయడానికి రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే అండి, సురేష్ గారు చేశారు ఇది క్యారెట్ అండ్ గోబీ పులావ్. ఓకే. యమ్మీ యమ్మీ. ఎస్, అంటే ఆ మసాలా ఫ్లేవర్స్ కూడా బాగా పట్టేసింది. క్యారెట్కు గోబీ అలాగే రైస్ కూడా మంచిగా ఫ్లేవర్గా వచ్చింది. బాగుందండి. బాగుంది. సింపుల్ అండ్ ఈజీ టు మేక్. ఎస్, బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. రోజంతా కూడా బిజీగా గడిచిపోవడం, అందరికీ పని ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల మన ఆరోగ్యం గురించి, మన శరీరం గురించి పెద్దగా శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. కానీ వీలైనంత వరకు నెలకొకసారి కనుక ఇలా చేసినట్లయితే మీ చర్మం బాగుంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. అదేంటి అంటే కొద్దిగా గోధుమ రవ్వ, తేనె, నిమ్మరసం, నలుగుపిండి, వీటి 4ని బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని దీంతో శరీరం అంతా కూడా మృదువుగా మసాజ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత కనుక గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి రక్త ప్రసరణ బాగా జరగడమే కాకుండా చర్మ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. టోటల్గా స్కిన్ బాగా హెల్దీగా ఉంటుంది. మరో వంట చేయడానికి లీలా గారు సిద్ధంగా ఉన్నారు. సో లీలా గారు, ఏ వంట చేస్తున్నారు మాకు?
అరటికాయ పెసర పునుగులు. అరటికాయ పెసర పునుగులు. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. అరటికాయ పెసర పునుగులకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న అరటికాయలు 2, పెసరపప్పు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పెరుగు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1. కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. సో లీలా గారు స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. ఓకే, స్టార్ట్ చేయండి. మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇది పెసరపప్పు గ్రైండ్ చేసి తీసుకొచ్చి, గ్రైండ్ చేసింది ఆల్రెడీ. 2 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 గంటలు నానబెట్టుకుని గ్రైండ్ చేసి తెచ్చారు. ఇది ఆన్ చేయమంటారా? నూనె కాగుతూ ఉంటుంది, డీప్ ఫ్రై కదా. ఇది బియ్యం పిండి. బియ్యం పిండి. అవును మేడం. సాల్ట్, ఉప్పు, పెసరపప్పు, అరటికాయ కాబట్టి అరటికాయ తొక్కతో సహా ఉడకబెట్టుకోవాలి. మ్యాష్ చేసి అందులో కలుపుకోవాలి. అవును మేడం. సో మీది ఏ ఊరండి? మాది గుంటూరు. మీది గుంటూరా? అవును మేడం. వెరీ నైస్. సో ఇక్కడికి హైదరాబాద్ పెళ్ళైన తర్వాత రావడం, లేకపోతే ఫస్ట్ నుంచి ఇక్కడ ఏమైనా ఉంటున్నారా? లేదు మేడం, పెళ్ళి అయిన తర్వాతే. మా బ్రదర్ ఇక్కడ జాబ్ చేస్తారు. ఓ, అంత మొత్తం అరటికాయలు అంతా వేసేయాలి. అవును మేడం. కొంచెం కారం వేసుకోవాలి మేడం. స్పూన్తో వేసుకుందామండి. పసుపు. ఇది ధనియాలు, ఇది జస్ట్ నలుపుకోవాలి. కచ్చా బిచ్చగా నలిపిన. ఓకే, ధనియాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం. అల్లం, తరిగిన అల్లం. అవును మేడం. జీలకర్ర, కొత్తిమీర, పెరుగు మేడం. పెరుగు దేనికి అంటారు? పుల్లగా ఉండడానికి. పుల్లగా ఉండడానికి, అంటే మనం పునుగులు కాబట్టి వేసుకుంటుంది, బాగుంటుంది కదా. వేయండి వేయండి. కలుపుకుందామా? ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇంకేమైనా వేయాలా ఇందులో? ఇంకేం అవసరం లేదు. ఒకవేళ వాటర్ ఏమైనా అవసరం అనుకుంటే వేసుకోవాలి, ఇప్పుడు ఏం అవసరం లేదు. ఆయిల్ వేస్తున్నారా? అవును మేడం. కొంచెమా? కొంచెం ఆయిల్. ఓకే. ఇంకా వేసుకోవచ్చు మేడం. వేయండి వేయండి వేయండి. ఫస్ట్ ఏం వంట వండారు పెళ్ళైన తర్వాత ఇంట్లో అందరికీ? ఏం వండి పెట్టారు? వంకాయ కర్రీ, పప్పు. ఉత్తపప్ప? టమాటా పప్పు. ఏమోలేండి, ఉత్తపప్పు వండారు. అది ఎవరైనా చేస్తారు. ఓకే, నచ్చింది అందరికీ? నచ్చింది మేడం. నచ్చింది. ఓకే. ఓకే. సో ఇంకేం ఇంట్రెస్ట్ అండి మీకు? నాకు సాంగ్స్ వినడం, టీవీ చూడడం. తెలుగు రుచి చూస్తుంటారా? చూస్తాం. ట్రై చేస్తుంటారా? చేస్తాం. సో మీకే రావాలనిపించిందా? వెయిట్ చేశారేమో పెళ్ళి ఎప్పుడు అవుతుందా వెళ్దామనే? రోజు చూస్తాం అత్తయ్య నేను. ఇంకా అలా అందరూ వస్తూ ఉన్నారు, బాగుంది షో అని చెప్పి ఆయన అడిగితే సరే అన్నారు. సో అప్పుడు ఓకే అని వెంటనే SMS పంపించేశారా? అవును మేడం. ఓకే. సో వెంటనే వచ్చేసిందా కాల్? వచ్చింది మేడం, వెంటనే వచ్చింది. నైస్. మీ శ్రీవారు కూడా ఒప్పుకున్నారు, మంచి విషయం అది కదా. అంతేనా? ఇవి కొంచెం వేగాలి కదా? అవును మేడం. వేగనిద్దాం, కలర్ మారాలి కదా. ఓకే, తీసేద్దామండి. అయిపోయాయి కదా? అవును మేడం.
పునుగులు వరే లావుగా వేశారండి. ఇదిగోండి మేడం అరటికాయ పెసర పునుగులు. వెరీ నైస్. చూసారండి, అరటికాయ పెసర పునుగులు రెడీ. మరి దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. అరటికాయ పెసర పునుగులు తయారీ విధానం: ముందుగా పెసరపప్పును నానబెట్టుకుని రుబ్బి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్యపిండి, ఉప్పు, ఉడకబెట్టుకున్న అరటికాయలు, కారం, పసుపు, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పెరుగు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటికాయ పెసర పునుగులు రెడీ. అరటికాయ పెసర పునుగులు టేస్టింగ్ టైం వచ్చేసిందో. లీలా గారు చేశారండి, రాజు గారు. Okay. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నేను చేసిన పులావ్ కన్నా బాగుందండి. మీరు చేసిన పులావ్ కన్నా బాగుందా? వావ్, ఆయనకు తప్పించుకున్నా. తెలిసిపోయింది ఇప్పుడు. తప్పించుకున్నా. ఆయనకు తెలిసిపోయింది ఇప్పుడు ఇది కాంపిటీషన్ అని. బాగుందండి. సో టేస్ట్ బాగుంది. సో కొంచెం ఆ పెసరపప్పు నానడానికి అది కొంచెం మోస్ట్లీ బైండింగ్ గా అనిపించింది నాకు. బాగుంది. అరటికాయని బైండ్ చేయడానికి పెసరపప్పు అని. ఎస్, అంటే అరటికాయ కూడా కొంచెం మనకు అంటే పొటాటోకు బంగాళదుంపకు మనం సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు. ఆ, ఇక్కడ ఆ రెండింటి కాంబినేషన్ అంటే ఒక పప్పు కొంచెం అది బాగుంది. సో టేస్ట్ బాగా మెయింటైన్ చేశారు. అవును, చాలా బాగా వచ్చింది. బాగా చేస్తారండి. వెరీ నైస్. ఓకే, సో ఇంతకీ విన్నర్ ఎవరండి? పునుగులు పునుగులు ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేసేసారు అప్పుడే. శ్రీవారి డిక్లేర్ చేసేసారు. సో కొంచెం బెటర్గా ఉన్నాయి. అంటే కాంబినేషన్ కూడా తీసుకున్న కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం కొత్త టేస్ట్ బాగుంది. వెరీ నైస్. హార్టీ కంగ్రాచులేషన్స్ లీలా గారు. థ్యాంక్ యూ మేడం. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ మీకు? బాగుంది మేడం, ఎంజాయ్ చేశారా? హ్యాపీగా అనిపించింది. ఓకే. ముందు మా హస్బెండ్ నాతో 2 hours అలాగే ఉన్నందుకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఎక్కువసేపు ఇక్కడ సమయం కేటాయించారండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండ్ మరోసారి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఇద్దరికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు చేసి చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పకోడీలు కొంతమంది కరకరలాడుతూ ఉంటే బాగా ఇష్టంగా తింటారు. మరి కొంతమంది పకోడీలు మృదువుగా మెత్తగా ఉంటే ఇష్టపడతారు. మరి మృదువుగా పకోడీలు తయారు చేసుకోవాలనుకునేవారు ఈ చిట్కా ప్రయత్నించండి. పకోడీ పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు కూడా వేసి కలుపుకున్నట్లయితే, దాంతో పకోడీ చేసుకున్నట్లయితే పకోడీ మృదువుగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. ఇవాళ మన షెఫ్ స్పెషల్లో షెఫ్ రెడీగా ఉన్నారు. ఏం చేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రాజు. రాజు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రాపర్ పరిగి అండి. ఎక్కడ చేస్తున్నారు? ప్రజెంట్ వివాహ భోజనం జూబ్లీస్ అండి. అక్కడ చేస్తున్నారా? ఓకే. ఏంటి మీ స్పెషలైజేషన్? నేను మామూలుగా బిర్యానీస్ కబాబ్ చేస్తుంటానండి. స్పెషల్ అంటే బిర్యానీ అండి స్పెషల్. వెరీ గుడ్. ఏం చేస్తున్నారు ఇవాళ మాకు? సోయా గ్రీన్ పీస్ కబాబ్ అండి వెజ్లో. సోయా గ్రీన్ పీస్ కబాబ్. కబాబ్ అండి వెజ్లో. ఓకే, సోయా గ్రీన్ పీస్ కబాబ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. సోయా గ్రీన్ పీస్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు: సోయా మీల్ మేకర్ 1 కప్పు, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి? ఇది మనం ముందుగా వాటర్లో నానబెట్టుకున్నాం కదండి సోయా నగెట్స్. సోయా అండి. ఎంతసేపు నానాలంటారు? ఒక 10 to 15 minutes సరిపోతుంది. ఓకే. అవి మనం తీసుకొని మిక్సీలో ఆడించుకుందామండి. అవి ప్లస్ గ్రీన్ పీస్, బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ ఉన్నాయి కదండి, సో ఇవి తీసుకొని మిక్సీలో ఆడించుకుందామండి. ప్లీజ్. అంటే వాటర్ తీసేయాలండి ఇందులో కంప్లీట్గా. ఓకే. మీది ప్రాపర్ ఏ ఊరండి? మాది పరిగి అండి. పరి. ఎక్కడ నేర్చుకున్నారు మీరు మరి?
మేమంటే కాలేజ్? లేదు, కాలేజ్ అంటే కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ చేయలేదండి, డైరెక్ట్ జాబేనండి. అవునా? అవునండి. ఓకే. సో ఆన్ జాబ్ ట్రైనింగా? అవునండి. గ్రీన్ పీస్ కూడా వేసుకుందామండి. దీన్ని ఒక బౌల్ తీసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలి? ముందుగా మనం సాల్ట్ తీసుకుందామండి తగినంత. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందామండి. అలాగే గరం మసాలా పౌడర్ అండి, కొంచెం లైట్గా అండి, మరీ ఎక్కువ కాకుండా. అలాగే జీరా పౌడర్ అండి, ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ప్లస్ ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్. అవునండి, ఇది కూడా కొంచెం ఎక్కువేనండి. తర్వాత కొంచెం కొత్తిమీర అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయొచ్చా? ఆన్ చేయొచ్చండి, పర్లేదు. వేడవుతుందండి. ఓకే. నెక్స్ట్ పుదీనా అండి కొంచెము. అలాగే స్పైసీ కొంచెం మనకు తగినంత వేసుకోవచ్చు అండి. గ్రీన్ చిల్లీస్ చాపింగ్ అండి. సో పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి. మనకి ఎంత అవసరం అనుకుంటే అంత అండి, పర్టికులర్ ఇంత ఏం లేదండి. చేత్తో కలుపుకుందామండి. కొంచెం మిక్స్ అయిన తర్వాత బ్రెడ్ కార్న్ పౌడర్ వాడుకోవాలండి ఇందులో. ఇది కొంచెం బాగా ఎక్కువ పడుతుంది అన్నిటికంటేను. కొంచెం ఎక్కువైనా పర్లేదండి. ఇది మనకు ఒక పీస్ అనేది కొంచెం కడక్ వస్తుందండి, గట్టిగా వస్తుందండి. సో దానికి ఉన్న తేమ సరిపోతుంది అంటారు? సరిపోతుంది, అవునండి. మనం ప్లస్ అవి నానబెట్టుకున్నాం కదండి, సో దానికోసం కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి ఇది. ఓకే ఓకే. కొంచెం వేసుకుందామండి. కొంచెం హీట్ ఎక్కని. ఓకే. సో దీన్ని కొంచెం ఇలా చేస్తాం. అవునండి. దీన్ని మనం ఏదైనా ఒక ఆకారంలో చేసుకోవచ్చు అండి. నేను మాత్రం కొంచెం రౌండ్గానే చేస్తానండి. మనకు కావాల్సిన సైజులో కూడా పెట్టుకోవచ్చు అండి. దీనికి కొంచెం జీడిపప్పు ఎలా పెడదామండి, లోపలికి నొక్కి అండి. ఇది పచ్చిదేనండి, మళ్ళీ ఫ్రై చేసింది కాకుండా పచ్చిదే వాడుకోవాలి. పచ్చిది. అవునండి. పెట్టండి. ఓకే, పెట్టండి. డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అండి. అలా ఎర్రగా కాల్చుకోవాలండి, రెండు సైడ్లు అండి. సో మీకు ఇంట్రెస్ట్ ఏనా అండి కుకింగ్ అంతా? ఇంట్రెస్ట్ అండి, చాలా ఇష్టం అండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా ఇలా చేస్తా అంటే? ఒప్పుకున్నారండి. ఇష్టమైన వాళ్ళకి కూడా. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఏంటి? ఇంట్లో 2 అక్కాయలు, నేనండి. మనకు కావాలని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. వేద్దామైతే? కొంచెం వేద్దామండి. సో డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై. తిప్పనా? తిప్పండి, పర్లేదు. చూస్తున్నారు కదండి, కబాబ్స్ చక్కగా 2 వైపులా ఎర్రగా కాలుతున్నాయి. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. అల్యూమినియం పాత్రలు క్లీన్ చేసుకోవాలనుకుంటే కొన్ని యాపిల్ తొక్కలు అడుగు భాగంలో వేసి కొద్దిగా నీళ్లు వేసి బాయిల్ చేసి ఆ తర్వాత కనుక శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే దానికి ఉన్నటువంటి మురికి జిడ్డు అన్ని శుభ్రంగా పోతాయి. చిట్కా చూసాం కదా, అలాగే ఇక్కడ కబాబ్స్ రెడీ అయిపోతున్నాయో. మనం ప్లేట్లోకి తీసుకుందామండి, సర్వ్ చేసుకుందామండి. దాంతో ఏంటి కాంప్లిమెంట్? ఇది పుదీనా సాస్ అండి. పుదీనా సాస్. అవునండి. మనం కొంచెం జీడిపప్పు కనబడే విధంగా తీసుకుందామండి. సోయా గ్రీన్ పీస్ కబాబ్ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీరే చూసి చెప్పండి.
తప్పకుండా అండి. సోయా గ్రీన్ పీస్ కబాబ్ ఇట్టే రెడీ అయిపోయింది కదా, మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సోయా గ్రీన్ పీస్ కబాబ్ తయారీ విధానం. ముందుగా సోయా మీల్ మేకర్ని నానబెట్టి ఉంచుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న మీల్ మేకర్, ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు వేసి కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తరిగిన కొత్తిమీర, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో కబాబ్స్ లాగా ఒత్తుకోవాలి. ఈ కబాబ్స్ మధ్యలో జీడిపప్పును ఉంచి పెనంపై నూనె రాసి 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే, సోయా గ్రీన్ పీస్ కబాబ్ సర్వ్ చేయడానికి రెడీ. టేస్టింగ్ టైం వచ్చేసిందో. రాజుగారు, మీట్ రాజు. ఇద్దరు షెఫ్స్ మనకు చేశారు సోయా నగెట్స్ అండ్ బీన్స్ పీస్తో కలిపిన గ్రీన్ పీస్ తో కబాబ్ చేశారు. గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. బాగుంది, కలర్ఫుల్ గా. సో అంటే మెయిన్గా ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ మనకి మీల్ మేకర్. సో చాలా మంది కూడా దాంతో అంటే ఎక్కువగా కర్రీస్ అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలా స్నాక్ టైప్లో కూడా చేసుకుంటూ ఐడియా అనేది బాగుంది. సో దానికి తోడు పచ్చి బఠానీలు చాలా సాఫ్ట్ గా ఉంది కదా, నోట్లో కరిగిపోతుంది వెన్నలాగా. ఎస్, అదే షెఫ్స్ చేయడం అంటే అదే ఉంటుంది, ఆ చేతిలో మహత్యం ఉంటుంది అనమాట. సో అందుకే మనం ఎక్కువగా రెస్టారెంట్ అలా వెళ్తూ ఉంటాం. అలా కాకుండా రెస్టారెంట్ ఫుడ్ ని ఇంట్లో ఎలా చేయాలనేది ఈ షెఫ్స్ ద్వారా మనకి అందరు చూసే వాళ్ళకి కూడా, ప్రేక్షకులందరూ కూడా తెలుస్తుంది. చాలా బాగుంది షెఫ్. చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్స్. అండ్ మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ అండి. చక్కగా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కార్వింగ్ టైం. అందరూ వెయిట్ చేస్తున్నారు రాజుగారి వాళ్ళు ఏం చూపిస్తారు అని. ఏం చూపిస్తున్నారు? బీట్రూట్. బీట్రూట్ చూపిస్తున్నారు. దాంతో ఏం చేసి చూపిస్తారు? రోజ్ ఫ్లవర్స్. చాలా మందికి కూడా ఇష్టం అది. రోజా? అంతే. ఏంటంటే న్యాచురల్ కలర్ అనేది మనకు బాగుంటుంది. బేస్ కొంచెం రౌండ్ షేప్లో రావాలి. పెటల్స్ కొరకు కొద్దిగా ట్రిమ్ చేసి తీసేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ రౌండ్ అనేది కొంచెం చిన్నగా వస్తుందండి. సో ఇది పెటల్స్కి మనకు ప్లేస్ చేసుకున్నాం. సరిపోతుంది. ఈ లెంత్లో మిడిల్లో నైఫ్ టిప్ వేసుకొని స్కిన్ కింద నుంచి హాఫ్ సర్కిల్ అండి. ఓ అలా మిడిల్లో స్టార్ట్ చేసి మిడిల్లో ఎండ్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇంకోటి. సో ఒకదానికొకటి పాయింట్ టచ్ అవుతూ ఉంటే మనకి ఈజీగా అంటే మార్కింగ్ అనేది కూడా బాగుంటుంది. ఓకే, సో పెటల్స్ కింద నుంచి మళ్ళీ పీల్ తీసేస్తాం. ఎస్ అండి. సో అప్పుడు పెటల్స్ కొంచెం మనకు ఎలివేట్ అవుతాయి. సో నెక్స్ట్ రో ఈ 2 పెటల్స్ మధ్యలో వస్తాయండి. ఇది కూడా సేమ్ మిడిల్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ మిడిల్లో ఎండ్ అవుతుందండి. ఓకే ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో అంటే ఫస్ట్ రో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. అంతే, అలా ఆల్టర్నేటివ్ గా చేసుకుంటూ వెళ్ళడం. ఎస్ అండి. కింద స్కిన్ తీస్తూ ఉండడం, అంతేనా? ఎస్, అక్కడ మనకు ఆ పెటల్ అనేది కొంచెం ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో కొంచెం గ్యాప్ వస్తుంది పెటల్కి మధ్యలో. సో 4th పెటల్ నుంచి సైజ్ తగ్గిస్తూ పోవాలి, అంటే ముడుచుకున్నట్టుగా వస్తుంది మన ఫ్లవర్. సో ఇవన్నీ వెచ్చుకున్నాయి బయటికి. సో మిగతా అన్ని కూడా లోపలికి అలా ముడుచుకున్నట్టుగా వస్తుంది. ఓ, కింద అలా స్టిక్ లాగా. రైట్. వావ్ వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఇలాంటివన్నీ ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చిందో మాకు చెప్పండి, ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటాని పేస్ట్ లాగా చేసుకుని ఇందులో తేనె కలుపుకొని బాగా మిక్స్ చేసి ఈ ప్యాక్ని ముఖానికి మెడకి వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేసినట్లయితే స్కిన్ బాగా ఫెయిర్గా తయారవుతుంది. ఇవాళ చేసిన వంటల్లోని పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం.
ఇప్పుడు మనం చూసిన రెసిపీ వంకాయ మునక్కాడ కర్రీ. సో మనం స్పెసిఫిక్గా న్యూట్రియంట్ వాల్యూ చూస్తే వంకాయల్లో పెద్దగా న్యూట్రియంట్స్ అనేవి ఉండకపోయినా కూడా ఆ డీప్ కలర్ మూలాన చాలా రిచ్ ఫైటోకెమికల్స్ అయితే మనకి లభిస్తాయి. సో ఆ డీప్ పర్పుల్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అందులో దాంతోనే మనకి ఫ్రీ రాడికల్ ఫైటింగ్ కెపాసిటీ అనేది మనకి లభిస్తుంది. అందుకనే వంకాయలు అనేవి యూనివర్సల్గా మన ఇండియన్ రెసిపీస్ అన్నిట్లో కూడా డెఫినెట్గా ఉంటుంది. ఈ రెసిపీలో మునక్కాడలు కూడా యాడ్ చేశారు కాబట్టి దానిలో మనకి కొంచెం కాల్షియం వస్తుంది మన బోన్స్కి సఫిషియెంట్గా. అలాగే మసిల్స్కి ఇంపార్టెంట్ అయిన పొటాషియం కూడా మనకి ఇందులో లభిస్తుంది. టొమాటోస్ నుంచి కూడా మనకి సఫిషియెంట్ క్వాంటిటీ పొటాషియం, ఎందుకంటే టొమాటోస్ పొటాషియం రిచ్ వెజిటబుల్. సో ఓవరాల్గా ఒక 2 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వచ్చే ఒక గుడ్ రెసిపీ, హెల్దీ రెసిపీ. ఇది మనం ఎప్పుడంటే అప్పుడు మన డయట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఒక సింపుల్ క్యారెట్ గోబీ పులావ్. ఇందులో 2 ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటేమో వెజిటబుల్ బేస్డ్ ఫుడ్ గ్రూప్ ప్లస్ రైస్, కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి రైస్లోంచి దొరుకుతాయి. సో ఒక కంప్లీట్ రెసిపీ కాకపోయినా కూడా ఒక క్యారెట్స్ నుంచి వచ్చే విటమిన్ ఏ వస్తుంది, కాలీఫ్లవర్ నుంచి వచ్చే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ వస్తాయి. కాబట్టి ఇది మనం మన డయట్లో డెఫినెట్గా ఇంక్లూడ్ చేయొచ్చు. కాకపోతే రైస్కి రీప్లేస్మెంట్గా ప్రతిసారి చేయకుండా అప్పుడప్పుడు మన వీకెండ్స్ కానీ ఒకేజనల్గా కానీ చేస్తే మటుకు పర్వాలేదు. ఇప్పుడు చూసిన రెసిపీ అరటికాయ పెసర పునుగులు. అరటికాయ ఇందులో యాడ్ చేశారు, కానీ అందులో హెల్త్ పరంగా మనం చూస్తే కొంచెం కార్బోహైడ్రేట్స్ వచ్చినా కూడా అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి డయాబెటిక్స్ కూడా అవి అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చు. అలాగే మసిల్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన పొటాషియం మనకి బనానాలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం డయట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయాలి. ఈ రెసిపీలో పప్పు కూడా యాడ్ చేశారు, కొంచెం బియ్యపిండి కూడా మిక్స్ చేసి పునుగుల్లాగా చేశారు. సో ఓన్లీ బియ్యపిండితో చేసే పిండి వంటల కంటే ఇది ఒక ప్రోటీన్ ఎన్హాన్స్డ్ వెజిటబుల్ ప్లస్ రైస్ ఫ్లవర్ యాడ్ చేశారు కాబట్టి ఒక మంచి కాంబినేషన్. కాకపోతే డీప్ ఫ్రై చేశారు కాబట్టి మనం ఇది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయకూడదు, ఎప్పుడైనా ఒకేషనల్గా కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు మనం చూసిన ఒక ఇంట్రెస్టింగ్ స్నాక్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోయా పీస్ కబాబ్. సో ఇది మనము ఇందులో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ యాడ్ చేస్తున్నాం. సోయా అనేది మనము సోయా బీన్ నుంచి చేస్తాం కాబట్టి అందులో ఆల్మోస్ట్ 40% మనకి ప్రోటీన్ దొరుకుతుంది. అలాగే పచ్చి బఠానీలు యూజ్ చేసాము, ఇందులో కూడా కొద్ది క్వాంటిటీలో ప్రోటీన్ వస్తుంది. ప్లస్ ఎన్హాన్స్డ్ ఫైబర్ అనేది మనకి ఆ పైన పొట్టు ద్వారా మనకి సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా లభిస్తుంది. సో ఇది ఒక వెరీ గుడ్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ, ఎందుకంటే డీప్ ఫ్రై చేయలేదు, జస్ట్ పాన్ ఫ్రై చేశారు. దానిలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒక ప్రోటీన్ డెన్స్, ఫైబర్ డెన్స్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఇది అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా చాలా మంచి రెసిపీ. అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, పిల్లలు ప్రోటీన్ కోసం ఇంక్లూడ్ చేయొచ్చు, జస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక హెల్దీ స్నాక్ తినాలన్న వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. రాజుగారు, ఇవాళ వంటలు అన్నీ కూడా భలే బాగున్నాయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.